హనుమకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. 22 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి జనరల్ కు రిజర్వ్ కావడంతో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే కాంగ్రెస్ ను గెలిపిస్తాయంటున్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పరకాలలో అభివృద్ధి చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ సంబంధించి చాలా రెండు పార్టీలు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తూ తాను చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదేవిధంగా పరకాలకు సంబంధించి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. బేసిక్గా పబ్లిక్ చాలా పాజిటివ్గా ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే, ఒకటేమో బీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు, అదేవిధంగా బీఆర్ఎస్ అవినీతి అనేది ఒక పార్ట్. వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా ప్రజలు మర్చిపోవడం లేదు. ప్రజలు దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. రెండోది వచ్చి, ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాలలో కూడా ప్రజల యొక్క మౌలిక సదుపాయాల ఇబ్బందులు ఏంటి తెలుసుకున్నాం. మిషన్ భగీరథ పేరుకే కానీ వాస్తవంగా పరకాల్లో సమ్మర్లో మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే నేను ఈ మన చలివాగు ప్రాజెక్ట్ నుండి ఎక్స్క్లూజివ్లీ ఫర్ పరకాల్ అండ్ కామారెడ్డిపల్లి కలిపి ప్రాజెక్ట్ రిపోర్ట్ 38 కోట్లతోటి చేయించినాం. అది కూడా ప్రజలందరికీ తెలుసు. పిల్లలు ఇచ్చిన మాటలు ఒకటైతే, వాళ్ళ సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు హామీ ఇవ్వడం ఒకటైతే, ఎన్నికల ఇయ్యని విషయాలు కూడా సమస్యలు తెలుసుకొని మనం ఎట్లా ఈ పూర్వ వైభవం తీసుకురావాలి ఈ పట్టణానికి అని చెప్పి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. ఇది మొత్తానికైతే తన రాజకీయ అనుభవంతో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, ముఖ్యంగా మౌలిక వసతులతో పాటు ఉద్యోగం, అదేవిధంగా వాళ్ళకు ఒక ఆరోగ్యపరమైన కూడా సమస్యలు లేకుండా హాస్పిటల్ అట్లాంటివి కట్టేసి పరకాల మున్సిపాలిటీ పరిధిని గతంలో పరకాల కంటే చాలా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, పరకాల.